నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాత్మక చిత్రాలను నిర్మించడం అభినందనీయమని గోదావరికని ఏసీపీ మడత రమేష్ పేర్కొన్నారు. పల్లవి చరణం మీడియా క్రియేషన్ బ్యానర్పై రామకుండంకు చెందిన డైరెక్టర్, సీనియర్ ఫోటోగ్రాఫర్ మోదంపల్లి రామస్వామి ఆధ్వర్యంలో రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో షూటింగ్ పూర్తి చేసుకున్న సదామీ సేవలు షార్ట్ ఫిల్మ్ను గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆదివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాత్మక చిత్రాలను నిర్మించడం అభినందనీయమన్నారు. డైరెక్టర్ మోదంపల్లి రామస్వామిని వారి చిత్ర బృందాలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలందరూ యువతకు స్ఫూర్తిని కలిగించే ఇలాంటి చిత్రాలను ఆదరించాలని అన్నారు. కార్యక్రమంలో మోదంపల్లి రామస్వామి, రిపోర్టర్ కంది నాగరాజు, శ్రీలత, రామలింగం, భూమయ్య, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ జాబ్స్ సంపాదించుకుంటారు కలెక్టర్ దగ్గర. ఆ కలెక్టర్ కూడా వీళ్ళకు ఏంటంటే అండగా ఉండి అన్నీ చేపిస్తుంటది. ఒక 100 మందికి బ్లడ్ డొనేషన్ చేశారు వీళ్ళు అని. ఆ తర్వాత చలివేంద్రం పెట్టిన దాంతో స్టార్ట్ చేస్తారు. నేను చూసాను మత్తు అనేది ఒకసారి ఫోటో తీసుకోరా. ఆ రోజు సభలో నేను ఉన్నాను సార్, మీరు వచ్చారు. నేను తీసిన షార్ట్ ఫిలిం మట్టిలో మాణిక్యం కూడా చాలా బాగుంటుంది సార్. అసలు ఇది కూడా ఎన్ని నిమిషాలు ఇది అంటే 2 ఎపిసోడ్లు చేస్తున్నాం సార్. ఇప్పుడు టోటల్ గా తీసుకుంటే 45 మినిట్స్ వస్తుంది. వాళ్ళకి ఇచ్చి నువ్వు కూడా రావు సార్. ఇక్కడ ఒకసారి కార్తిక్ రావు ఇష్యుడు సినిమాటోగ్రఫీలో నంబర్ 1. నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఆయన చేశాడు. ఇప్పుడు ఇది కూడా డిఓపి ఆయన చేశాడు. మీ వైపు చెప్పుకోండి. రామగుండానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ మరియు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ రామస్వామి గారి మరియు వారి టీం ఆధ్వర్యం లోపల తయారు చేయబడ్డటువంటి సదామీ సేవలు అనేటువంటి షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. దీంట్లో వాళ్ళు యువతకు ఈ రోజులలో ఈ మోడర్న్ ఆధునిక యువత ఎటువైపు పోతున్నది అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొని, ఒక మంచి అంశాన్ని తీసుకొని, యువత పెడదారి పడుతున్నటువంటి అంశాన్ని తీసుకొని దాని మీద షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. యువతకు మంచి మార్గంలో ప్రయాణించే విధంగా చేసినటువంటి వీళ్ళు మత్తు పదార్థాలకు కానీ, గంజాయి కానీ, సైబర్ క్రైమ్ దిశగా కానీ, లేకుంటే కంప్యూటర్ యుగం లోపల వాళ్ళు రకరకాలైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునేటువంటి విధానం చాలా మంచిగా చిత్రీకరించడం జరిగింది. ఈ మంచి షార్ట్ ఫిల్మ్ను ఒక సమాజానికి మంచి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక ఈ షార్ట్ ఫిల్మ్ తీసి ప్రజల్లోకి చాలా బలంగా అందరికీ తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసినందుకు రామస్వామి గారిని మరియు వారి టీంను ఈ సదామీ సేవలు అనేటువంటి షార్ట్ ఫిల్మ్ను ప్రజలందరూ కూడా చూసి దానిలో ఉన్నటువంటి మంచితనాన్ని గ్రహించాలని చెప్పేసి అందరికీ చేస్తూ రామస్వామి గారి టీంను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్టీపీసీ స్థానిక జంగాలపల్లికి చెందిన అక్కెనపల్లి కుమారస్వామి, హేమ సత్యశ్రీ దంపతుల కూతురు అక్కెనపల్లి అరుణశ్రీ జన్మదిన వేడుకలను రామకుండం తవిత ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం తవిత ఆశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అక్కెనపల్లి కుమారస్వామి, శ్రీమతి హేమ సత్యశ్రీ, మల్లేశం, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కొంచెం వేస్తే మళ్ళీ అడుగుతారు. నుంచి మొత్తం కోమలత ఏం కాదు తినబెట్టండి. మళ్ళీ పెట్టినా అన్న నమస్తే. నమస్తే. అంటే వెళ్ళినట్టున్నారు అన్న. చిన్నగా అమ్మాయి పెళ్లి చేద్దామని అనుకున్నాం. హాస్పిటల్లో అమ్మాయి తీసుకెళ్ళి అన్న అంత మంచిదేనే. బతుకమ్మ టీవీ ఛానల్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆవిష్కరించారు. ఈ మేరకు గోదావరికని ఏసీపీ కార్యాలయంలో ఆదివారం క్యాలెండర్ ఆవిష్కరించి బతుకమ్మ టీవీ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నిరంకుశ పాలన, రైతు గోస అంటూ మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం మల్లాదుర్గం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రైతులకు మద్దతుగా ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలో క్రాంతికిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను మోసం చేసి గోస పెడుతుందని, అట్టి హామీలను నెరవేర్చే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు కల్లిబోలి మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన లేడీ ఆడలు 2000 ఇస్తాను. అమ్మా నీకు బ్యాంక్ రుణం అయ్యిందా? అంత కాదు మీకు లేకుండా కాదు. నీకు రుణం అయ్యిందా? బ్యాంక్ రుణం రుణమాఫీ అట్లా అయిందా? 2 లక్షలు అయిందా? కాలేదు. గది గది ఇల్లుందమ్మా కూర్చో కూర్చో కూర్చోండి కూర్చోండి. అన్నిటిపై సాంక్షన్ చేయించినాం. మీరు వచ్చిన వెంటనే రోడ్లన్నీ క్యాన్సిల్ చేసారు, అన్ని రద్దు చేసారు, అన్నిటికీ క్యాన్సిల్ చేసారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మీ హయాంలో జరగలేదు. మేము 5 సంవత్సరాలు, నేను ఆరుతాలో ఎమ్మెల్యేను. 2 సంవత్సరాలు నాకు కరోనా పోయింది. నేనున్న తర్వాత దాదాపు 300 కోట్లు రోడ్లకు శాంక్షన్ చేయించాను. ఒక్కొక్క ఊరికి 50 లక్షల రూపాయలు ఇచ్చాను ఒక్కొక్క ఊరికి గ్రామ పంచాయతీలో. మరి మీరు ఏమి ఇచ్చిండ్రు, ఏం పెట్టిర్రు? ఇప్పటిదాకా ఒక్క పైస లేదు. గ్రామాల్లో అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బిల్స్ లాగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రుణమాఫీ కాలేదు, ఏది కాలేదు. ఇటువంటి అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి కనుక, ఇలాంటి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి కనుక వీటికి నిరసనగానే మేము ర్యాలీలు చేపట్టాం. ఈ రోజు ఈ ర్యాలీలో అనేక మంది పాల్గొన్నారు. అందరికీ కూడా మేము పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు, అమ్మలు కూడా పాల్గొన్నారు. వాళ్ళ బాధ ఇంకా మీకు వెనకాల నుంచి వినబడుతున్నారు. వాళ్ళు మాకంటే పడుతున్నారు. మేము గోవిందా గోవిందా అన్ని అంటుంటే ఆడే గోవిందా అంటారు జనాలు. అంటే జనాల్లో అంతటి ఒక వ్యతిరేక భావన, మీరు పని చేయలేరు, మీద చేత కాదు అనే భావన ప్రజల్లో వచ్చింది కనుక మీకు ఇక చరమగీతం పాడాల్సిన సమయం ఆసనమైంది.
అందుకే ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. మా పార్టీ కూడా ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడడానికి మా పార్టీ కూడా సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. వాళ్ళ బాటలో మేము కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం. రేపటి వరకు ఏదైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ అమలు చేసేంత వరకు మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటామని చెప్పి మేమందరం కూడా మా కార్యకర్తలుగా మీ అందరికి తెలియజేసుకుంటూ, అందరికీ మీడియా మిత్రులు కూడా అందరికీ హామీలు ఇచ్చారు. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, నాయకత్వం, నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే, రైతు భరోసా 15,000 వెంటనే, ఉచిత కరెంటు వెంటనే, అట్లాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని ఇస్తున్న తులం బంగారాన్ని వెంటనే. సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తూ సింగరేణి యాజమాన్యం మేడిపల్లి గ్రామ శివార్లో రామకుండం కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కు ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని రామకుండం కార్పొరేషన్ 3-5 డివిజన్ల కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచల్ల కృష్ణవేణి డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం రామగుండం కార్పొరేషన్కు డంపింగ్ యార్డ్ కోసం కేటాయించిన స్థలం ప్రభావిత గ్రామాలైన మేడిపల్లి, మల్కాపూర్, జంగాలపల్లి ప్రజలకు ఇబ్బందికరంగా మారనుందని, ఆ స్థల కేటాయింపును సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం 3-5 డివిజన్ల కార్పొరేటర్లు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి డంపింగ్ యార్డ్ స్థలాన్ని సందర్శించారు. OCP4 ప్రాజెక్టు రావడం వల్ల మేడిపల్లి గ్రామం చుట్టుపక్కల మల్కాపూర్ గ్రామాలని చాలా ఇబ్బంది పడే విషయం మీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడే OCP4 పోయిన తర్వాత గ్రామ అభివృద్ధులు జరుగుతున్న సందర్భంగా ఈరోజు సింగరేణి యాజమాన్యము మున్సిపాల్ యొక్క డంపింగ్ యార్డ్ కోసము స్థలం ఇచ్చినామని చెప్తూ ఇక్కడ చదువు చేయడం జరుగుతుంది. మేము 2-3 సార్లు ఆపడం జరిగింది. వాళ్ళు సాఫ్ చేయడం, మేము ఆపడం ఈ విధంగా జరుగుతుంది. కావున దయచేసి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మా గ్రామాల పట్ల భవిష్యత్తులో డంపింగ్ యార్డ్ వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్య బారిన పడతారు. ఇక్కడ ఉన్న పంట పొలాలు దెబ్బతింటాయి. కాబట్టి తప్పకుండా సింగరేణి యాజమాన్యం ఆలోచించి మరొక చోట తరలించాలని, వేరే చోట స్థలం ఇవ్వాలని మేము సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాము. అలాగనే లేని పక్షంలో మేమందరం మేడిపల్లి, మల్కాపూర్, జంగాలపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరం కలిసి గురువారం రోజున సింగరేణి ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్లేస్ ని డంపింగ్ యార్డ్ కోసం అని చెప్పేసి క్లీన్ చేయడం జరుగుతుంది. మరి ఇదే విషయాన్ని మేము అడిషనల్ కలెక్టర్ గారిని కూడా ఇన్ఛార్జిని, మన మున్సిపల్ ఇన్ఛార్జిని కూడా అడిగితే మాకు సింగరేణి నుంచి వెళ్ళి పర్మిషన్ వచ్చింది, ఈ ప్లేసే చేయాలని చెప్పేసి మేడం చెప్తున్నారు. మరి అదే సింగరేణి మేము అడుగుతున్నాము. ఇంకా 50 డివిజన్ల గోదావరికని, రామగుండం, ఎన్టీపీసీకి సంబంధించి 50 డివిజన్లకు సంబంధించిన చెత్త తీసుకొచ్చి గంగొడ్డుకు వస్తే ఇక్కడి నుంచి వెళ్ళి ఒక కరెక్ట్ గా కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలపల్లి, మేడ్పల్లి, మల్కాపూర్ ప్రజలు ఈ వాసనకి, దీనికి అన్ని రోగాల బారిన పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము సింగరేణికి గట్టిగా చెప్తున్నాము, వాళ్ళు ఏదైతే మున్సిపల్కి ఇచ్చిన అన్న నిర్ణయాన్ని వాపస్ తీసుకోకపోతున్నట్టు ఏదుంటే ఈ 4 గ్రామాల ప్రజలు తప్పకుండా సింగరేణిని ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాము. బండ గానీ లేదా వాళ్ళ ఓవర్ బర్డెన్ మట్టి కానీ ఏం పోయలేదు. ఇది ఊరికే తుమ్మలు మొలిచినాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు, దయచేసి చూడండి. ఇక్కడ సర్కార్ తుమ్మలు మొలిచినట్టే ఇది రైతుల దగ్గర వ్యవసాయ భూమి 2 పంటలు పండడానికి యోగ్యంగా ఉన్నదాన్ని తీసుకోవడమే తప్పు. తీసుకున్నారు, రెండో తప్పు. తీసుకున్నాక వాళ్ళు వాడలేదు, ఒక తప్పు. మళ్ళీ దాన్ని రిటర్న్ చేయలేదు. చేయకుండా 3వ తప్పు ఏంటంటే ఇక్కడ చెత్తగాల పెడతాము, ఊరు మొత్తం డంపు వస్తామంటున్నారు. చుట్టుపక్కల జనవాసాలని వాళ్ళను పర్మిషన్ తీసుకోకుండా, వాళ్ళని అడగకుండా చేయడం ఇంకొక తప్పు. చెప్పినా వినకుండా వస్తే మాత్రం చట్టపరమైన చర్యలు, రాజ్యాంగపరమైనటువంటి చర్యలు ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా పోరాడిన చరిత్ర ఉంది. ఓపెన్ కాస్ట్లో బూడిద వస్తామని చెప్పి గొడవ చేసినప్పుడు, ఇది ఎన్టీపీసీ తీసుకుంటామని కోరుకున్నప్పుడు సింగరేణి ఖాళీ ఉత్పత్తి చేసి వదిలేసిన ఓపెన్ కాస్ట్ ఫోన్ను తీసుకోకుండా రైతులు విజయవంతంగా 42 మంది రైతులు కోర్టుకు వెళ్లి వాళ్ళకు అనుకూలంగా తీర్పు తీసుకోవచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఓపెన్ కాస్ట్ ఖాళీ బొందలగడ్డ లోపల, ఓపెన్ కాస్ట్ 4 లోపల సింగరేణి కంపెనీ బూడిద పోద్దామని ప్లాన్ చేసింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి కోర్టుకు పోయి చట్టబద్దమైనటువంటి హక్కులతో అక్కడ బూడిద పోయకుండా కాపాడుకున్నారు. అది ఏదైతే టాప్ సాయిల్ పైన ఉండేటువంటి మట్టి ఉందో దాన్ని తవ్వి మైన్ క్లోజర్ సందర్భంగా పక్కకు పోసి ఆ మైన్ క్లోజ్ చేసే సందర్భంగా చక్కగా దాన్ని చదును చేసి రైతులకు తిరిగి ఇవ్వడం కానీ లేదా ఇంకొక పనికి దేనికైనా వాడాలదలుచుకుంటే కూడా ప్రజల యొక్క అనుమతితో చేయాల్సిన అవసరం ఉంది. ఈ టాప్ సాయిల్తో మైన్ క్లోజర్ చేసి తీరాలి. మైన్ క్లోజర్ చేయకుండా ఉండడు సింగరేణి చేస్తున్న పెద్ద తప్పు. కనుక వెంటనే ఇది మైన్ క్లోజర్ చేసి మైన్ను పూర్వపు స్థితిలో భూమి ఎలా ఉందో అలా తీయాలి.
సింగరేణి రైతులకు ఇచ్చింది ఇక్కడ 2800 ఎకరాల భూమి సేకరణ సందర్భంగా కేవలం 32 కోట్ల రూపాయలు, దానిలో 8,000 కోట్ల రూపాయల 8 కోట్ల టన్నుల బొగ్గు తవ్వారు. దాని విలువ 32,000 కోట్ల రూపాయలు. రైతులకు ఇచ్చింది 30 కోట్ల రూపాయలు కూడా లేదు. రైతుల దగ్గర 1600, 2800, 4200 ఎకరాలుగా చెప్పిన మొత్తం భూమి ఇతర పర్పస్లలో పెట్టుకున్నది కూడా కలిపి లింగాపురం గ్రామం, మేడిపల్లి గ్రామం, మల్కాపురం గ్రామం, ఇక్కడ నుంచి మల్కాపురం నుంచి తీసుకున్నటువంటి మొత్తం భూమి రైతులకు తిరిగి ఇవ్వకుండా సింగరేణి ఎన్టీపీసీకి అమ్ముకోవడాన్ని రైతులు వ్యతిరేకించి విజయం సాధించారు. దాన్ని ఇంకొక దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేయాలనుకుంటే ఒక పర్పస్లో ఏది బొగ్గు తవ్వడానికి తీసుకున్నది ఏదైతే ఉందో ఆ పర్పస్ అయిపోయింది. దానిలో అపరిమితమైనటువంటి లాభాలు సింగరేణి కంపెనీ ఆర్జించింది. ఒకటికి 32కు 32,000 అంటే 1000 రెట్లు లాభాలు ఆర్జించారు. అందులో స్థానిక ప్రజలకు ఏ విధమైనటువంటి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కానీ, మైన్ క్లోజర్ అగ్రిమెంట్ సంబంధించి కానీ, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద కానీ ఏ విధమైనటువంటి లబ్ధి జరగలేదు. నిరుద్యోగం అనేది ప్రబలంగా ఉంది. ఒక ఉద్యోగం కొనుక్కోవడానికి పక్కనున్న ఫ్యాక్టరీలలోకి వెళ్తే అది ఎన్టీపీసీ, ఎఫ్సీ కానీ సింగరేణిలో కానీ 5 లక్షల రూపాయలకు ఒక కాంట్రాక్ట్ లేబర్ ఇచ్చే పరిస్థితుంది. తీవ్రమైన నిరుద్యోగం ఉంది. ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఇక్కడ దొరకలేదు. పైగా ఇప్పుడు కొత్త విస్తరణ ప్లాంట్ లోపల ఎన్టీపీసీ చెప్తుంది అయితే దాదాపు 96 ఉద్యోగాలు మాత్రమే దొరుకుతాయి 2400 మెగావాట్లకు అంటున్నారు. అంటే 350 కోట్ల రూపాయలకు ఒక ఉద్యోగం వస్తుందట. అది ఎవరికి వస్తుందో తెలియదు. కనుక ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఎవరు కూడా ఇక్కడ యువత ఉద్యోగాలు వస్తున్నాయి భ్రమ చెందాల్సిన అవసరం లేదు. ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద చేసే వాటిలో కూడా ఉద్యోగాలు రావడం లేదనేది తాజాగా కనబడుతున్నటువంటి పరిస్థితి. కనుక ప్రజలకు లాభం లేకుండా, ఇక్కడ బతకడానికి అవకాశం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఊపిరి పీల్చుకోవడానికి కష్టమయ్యేటట్టుగా, నీళ్లు రావడానికి కష్టమయ్యేటట్టుగా, సేద్యం చేసుకోవడానికి కష్టమయ్యేటట్టుగా చేసే పరిస్థితిని ఉపేక్షించారు. చట్టబద్ధంగా ఆర్టికల్ 14, 20 తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల కోసం క్రీడాకారుల ఎంపికకై కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలను రామకొండం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం రామకొండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. Music Studio. Snow Music Studio. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.